నీతి కథలలో ఒక ఆదర్శమైనటువంటి ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఒక కొడుకు, ఒక కూతురు ఉంటుంది. ఆ కొడుకు కూతురుని కూడా చాలా ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి బిడ్డకు వివాహం చేసి ఇలా అన్నీ చేసి సంతోషంగా ఉన్న సమయంలో ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొద్ది రోజుల తర్వాత తండ్రి చనిపోతాడు. తల్లి తండ్రి ఉన్నప్పుడే కొడుకు పెళ్ళి అవుతుంది అన్నమాట. ఆ అబ్బాయి పేరేం పేరు చంద్ర, ఆ అమ్మాయి పేరేం పేరు శిల్ప. చంద్ర, శిల్ప. అయితే వాళ్ళు కూడా చాలా ప్రేమానురాగంగా వాళ్ళ అత్తమ్మని చూసుకుంటారు. ఈ శిల్ప అనే అమ్మాయి ఏమవుతుంది అంటే, ఇది చందర్కి ఏమవుతుందంటే వాళ్ళ మేనత్త కూతురు అనమాట చందర్కి. కాబట్టి వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆమె కూడా అత్త అంటే ఆమెకు చాలా ప్రేమ ఉంటుంది. అయితే ఒకరోజు ఏమంటుందంటే, వాళ్ళ అత్తమ్మకు బర్త్డే వస్తుంది. అందరికి కూడా ఆ మధ్యకాలంలో ఈ సెల్ ఫోన్ రాగానే అందరూ కూడా తల్లికి తండ్రికి అత్తమామలకు ప్రేమ ఉన్న వాళ్ళందరూ ఫోన్లు కొనిచ్చి పెట్టారు అందరికీ. అలానే వాళ్ళ భర్తతో ఏమండి చందర్ గారు, మీ అమ్మకు కూడా ఒక ఫోన్ కొందామండి మనము అని అంటే అవునా అంటే కొందామంటే, ఎందుకంటే భార్య భర్త వాళ్ళిద్దరు కూడా, ఈ చందరు ఈ శిల్ప వీళ్ళిద్దరు కూడా జాబ్ చేస్తూ ఉంటారు, ఎంప్లాయీస్. కాబట్టి పాపం ఇంట్లో వాళ్ళ అత్త ఒకతే ఉన్నప్పుడు పొద్దున పని అవుతుంది, సాయంత్రం పని అంతా చేస్తాం. ఆరోగ్యంగా ఉంది కాబట్టి పని చేస్తుంది, ప్రేమతోటి వీళ్ళందరినీ చూసుకుంటుంది, వచ్చి వరకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ చేస్తుంది, పెడుతుంది. మంచిగా తృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అయితే వాళ్ళ బిడ్డ కూడా అక్కడ దగ్గరలోనే ఉంటుంది, వీళ్ళున్న ఊర్లోనే. అప్పుడప్పుడు కూడా పిల్లలు దగ్గర వాకబుల్గా ఉంటారు, వస్తుంటారు, పోతూ ఉంటారు, ఇవన్నీ అవుతాయి. తర్వాత వాళ్ళ కోడలు అంటుంది అనమాట, మీ అమ్మగారికి కూడా బర్త్డే గిఫ్ట్గా మనం ఒక సెల్ ఫోన్ కొందాం, మీరేమంటారు అని అడుగుతుంది. అయితే వాళ్ళ తండ్రి పోయిన తర్వాతనే వాళ్ళ చెల్లె కూడా పెళ్లి చేశాడు ఈ అబ్బాయి. అవును, నిజమే. ఇన్ని రోజుల నుంచి కూడా బాధ్యతలన్నీ నెరవేర్చి మా అమ్మ చాలా అలసిపోయింది, ఇప్పుడన్నా మా అమ్మ సంతోషంగా ఉండాలి అని ఆలోచించి, నిజమే మన ఇద్దరం ఆఫీస్కి పోయినాక మా అమ్మ బోరుగానే ఉంటుంది కదా అని, ఏమీ లేదు, ఏ బోరేమున్నది, వంట పని చేసేదంతా చేసి ఆ పక్కనే ఆ గల్లీలో గుడి ఉంటుంది, గుడి దగ్గరకు పోతే దర్శనం చేసుకుంటుంది, ఎదురింటి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ కాలాన్ని గడిపేస్తుంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళతో. అయితే అప్పుడప్పుడు కూడా ఈ కూతుడు మనమరాళ్ళు కూడా వచ్చుకుంటా పోతూ ఉంటారు. అయితే అమ్మకు ఫోన్ తీసిద్దామన్న ఆలోచన ఎంత బాగా వచ్చింది నీకు అని భార్యని మెచ్చుకుంటాడు. నచ్చి ఒక సెల్ ఫోన్ కొనుక్కొని వాళ్ళ అమ్మకి పుట్టినరోజు కానుక ఇస్తున్నప్పుడు ఆమె కళ్ళలో చాలా సంతోషం. అమ్మ నా గురించి నా కొడుకు ఇంత ఆలోచించి నాకు సెల్ ఫోన్ ఇచ్చిండు అని చాలా సంతోషపడుతుంది. దాన్ని ఎలా వాడాలో ఏందో ఒకటికి 2 సార్లు కొడుకు కోడలు ఇద్దరు అందరి నంబర్లు అన్నీ అందులో లోడ్ చేసి ఫీడ్ చేసి వాళ్ళ అమ్మకు ఇచ్చేసి ఎట్లా చేయాలో ఏందో అని చెప్తారు. ఇది సెల్ ఫోన్ రాగానే ఇక వాళ్ళ అమ్మకి మంచి టైంపాస్ అయింది. ఎందుకంటే పొద్దున్న లేవగానే కూతురు కూడా ఫోన్ చేసి, అమ్మ బాగున్నావా, నువ్వేం చేసినవి, పుదీనా పచ్చన్న ఇంకేం చేసావే, అది నీ అల్లునికి చాలా ఇష్టం, ఎలా చేయనో ఒకసారి చెప్పు, లేకపోతే కొంచెం పిల్లలను పంపిస్తే ఇస్తావా అంటూ రోజు మాట్లాడుకుంటూనే ఉంటుంటాను. ఇలా అందరితో మాట్లాడుతూ కొన్ని రోజులు సంతోషంగా గడిపింది, దాదాపు ఒక 1 మంత్ అనుకో. ఆ తర్వాత నాకు బాధ అయిపోయింది. ఎందుకంటే అంతకుముందుకు రోజు పొద్దున సాయంత్రం పిల్లలు ఊరుకోద్దురు, మన్మడు మన్మరాలు ఊరుకొచ్చి అమ్మమ్మ అని మేనక నుంచి
భుజాల మీద చెయ్యేసి మెడ చుట్టూ అమ్మమ్మ అమ్మమ్మ నాకు ఇది కావాలి అది కావాలి అన్నీ అడిగేటోళ్ళు. అట్లా లేదు ఇక. ఇప్పుడు ఇక ఫోన్ రాగానే ఫోన్ ఓపెన్ చేస్తుర్రు, వీడియో కాల్ మాట్లాడుతుర్రు. ఏమైనా రా 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 అని అంటే ఏ అమ్మ పొద్దున్నే మాట్లాడినాం కదా, పొద్దున్నే చేసినాం కదా, ఇంకా మళ్ళీ ఎందుకు వచ్చాడు అది ఇది అని చెప్తూ ఉన్నారనమాట. ఏమ్మా ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగాలేదా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా చెప్పు అది ఇదని ఇక వాళ్ళ కొడుకు అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటే మంచిగా ఉంది బిడ్డ అంతా బాగుంది అంటే ఫోన్ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. 1 మంత్ 1 or 2 months 2 నెలల తర్వాత మీకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఎంతసేపు ఇప్పుడు ఫోన్ రాగానే ఏమేం బంద్ అయిపోయింది, గుడికి పోవడం మానేసింది, పని కాగానే ఫోన్ పట్టుకొని కూర్చోడు, పక్కింటి వాళ్ళతో కబుర్లు పెట్టడం మానేసి, అట్లానే రోజు వచ్చే మనుమడు మనవరాలు రాకుండా అయిపోయాను. అప్పుడప్పుడు వచ్చే బిడ్డ అల్లుడు కూడా ఫోన్లోనే ఏమత్తమ్మ బాగున్నావా అని పలకరిస్తున్నాయి, ఏమమ్మ తిన్నవా పన్నవా అని వాళ్ళు పలకరిస్తున్నారు. అంటే ఎవ్వరు రాకుండా అయిపోయింది ఇంటికి, ఎవరు రాకుండా అయిపోయింది. ఈయన కూడా ఆఫీసుకు వెళ్ళే ముందు అమ్మ మంచిగా జాగ్రత్త, నీకు ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయమంటే ఫోన్లోనే చెప్పేస్తుంది. అంతకుముందుకేమో పోయేటప్పుడు అన్ని అరేంజ్మెంట్ చేసి పెట్టిపోయేవారు. పలానా దగ్గర పలానాది ఉన్నదమ్మా తీసుకొని తినని చెప్తున్నారు. అంతకుముందు టేబుల్ మీద పెట్టేటోళ్ళు. అయితే ఒకరోజు బాగా కూర్చుంటుంది కొడుకు కూడా, ఉద్యోగానికి పోతారు, పని అంతా అయిపోతే కూర్చుంటుంది. ఏందత్త మాట్లాడా, ఏమి లేదమ్మా పోయిరా అది ఇది అని కొడుకు అడుగుతాడు, ఏందమ్మా ఒంట్లో బాగాలేదా, డాక్టర్ దగ్గరకు పోదామా చూయించుకుని, ఏం లేదు బిడ్డ అంతా మంచిగానే ఉందంటే, లేదమ్మా నువ్వేందో దాచి పెడుతున్నావు, ఏంది ఆ విషయం ఏందో నాకు చెప్పమ్మా అంటాడు. మరి ఏమి లేదురా, పెద్ద విషయం ఏమి లేదు కానీ నాకు ఈ సెల్ ఫోన్ వద్దురా, నువ్వే ఉంచుకో అంటది వాళ్ళ అమ్మ. అయ్యో ఎందుకమ్మా సెల్ ఫోన్ వద్దంటున్నావు, వాళ్ళు అన్ని పాటలు అవి ఇవి ఉంటాయి కదా, నిజమే రా ఉంటాయి, అది ఉంటే నేను అది ఇద్దరమే ఉన్నాము, ఎవ్వరు ఏమి అనలేదు. కానీ ఫోన్ వచ్చాక నన్ను చూడటానికి ఎవ్వరు రావడం లేదు, రోజు ఫోన్లో మాట్లాడుతున్నాగా అమ్మ అని అంటుంది. కూతురు మనవరాళ్ళు కూడా అంటున్నారా, ఈ సెల్ వచ్చాక ఎవ్వరు రావడం లేదు, అది నాకు వారిని దూరం చేస్తుంది. నాకు ఈ వయసులో ఆప్యాయంగా నా పక్కన కూర్చొని మాట్లాడే నా బిడ్డలు కావాలి, కానీ ఫోన్లో అన్నీ మాట్లాడేసుకొని కలవకుండా ఉండే బంధాలు వద్దురా, నాకు ఈ సెల్లు వద్దంటే వద్దు బిడ్డ, అస్సలు వద్దు. వాళ్ళు 2వ రకం నాడు వచ్చి పలకరించినా సరే కానీ వాళ్ళే కావాలి. పిల్లలు అమ్మమ్మ అంటూ వచ్చి పరిగెత్తుకొని వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఈ బజ్జీలు చేసి పెట్టు, మురుకులు చేసి పెట్టు, స్వీట్ చేసి పెట్టు, నాకు అవ్వంటి ఇష్టం అమ్మమ్మ ఇవ్వంటి ఇష్టం అని ముద్దులు పెట్టుకుంటూ నా మెడ చుట్టూ బంధమే కావాలి నన్ను ముద్దులు పెట్టుకుంటూ ఎలా చేసేవారు. నా మాట విని ఈ సెల్ ఫోన్ నాకు వద్దురా, జర తీసుకోరా అని అమ్మ అన్నారు. అది విన్న అబ్బాయికి చాలా ఒక్కొక్క నిమిషం ఆలోచించాడు, ఏంది మా అమ్మ ఇట్లా ఆలోచిస్తుందని. ఒక్క నిమిషం ఆలోచించి అమ్మ నిజమే కదా, మా అమ్మ అన్న దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే అంతకుముందుకో పిల్లలు వచ్చేవారు, అక్క వచ్చేది, వీళ్ళు ఇప్పుడు ఎవ్వరు వస్తలేరు కాబట్టి నిజంగానే అంటే పెద్దవారితో రోజు ఫోన్లో మాట్లాడినా సరే దయచేసి మీ వీలును చూసుకొని వెళ్ళి కలవండి, బంధాలను బలపరచుకోండి, అనుబంధాలను పెంచుకోవాలి. అంటే సెల్ ఫోన్లు ఉన్నంత మాత్రాన అనుబంధాలు ఉండవు అని కాదు. సెల్ ఫోన్లు ఉన్నా కూడా రోజులు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకోవచ్చు. మన వీలుని బట్టి మనం దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కూడా ఏ సెల్ ఫోన్లో మాట్లాడినాం కదా అని అనుకున్నంత మాత్రాన వాళ్ళకి తృప్తి ఉండదు మిత్రమా. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పోయి వాళ్ళని మాట్లాడించండి. దగ్గరున్న దూరం ఉన్నా కూడా వారానికి ఒకసారి, నెలకోసారి, 15 రోజులకోసారి వచ్చి పలకరిస్తేనే విలువ ఉంటుంది. వాళ్ళు చూడండి, ఒక సెల్ ఫోన్ ఉండేవారు దానికి అంకితం అయిపోతాం కదా. ఎలా అంటే చూడు, ఇప్పుడు అప్పుడు గుడికి పోతుండే, గుడి మానేసింది, పని కాగానే సెల్ ఫోన్ మీద గుంజుతుంది మనసు, ఫోన్ చూస్తుంది. తర్వాత పక్కింటి వాళ్ళతో పాటు అది మానేసింది, బయట పోవడే మానేసింది. అంటే ఒక వస్తువుకు మనం ఎక్కువ విలువనిచ్చినట్టయితే దాంతో మనం ఇంకెంతో విలువైనటువంటి వాటిని మనం కోల్పోతామన్న విషయాన్ని ఈ పై కథ ద్వారా తెలుసుకోవచ్చు మిత్రమా. అవునంటారా కాదంటారా ఒకసారి చెప్పండి మీరు. నాకైతే సాధ్యమైనంత వరకు అవుననే అనిపిస్తుంది. ఉండాలి, అవసరానికి వాడుకోవాలి, మరీ ఫోన్కి అడక్ట్ కాకుండా. ఫోన్ అనేది చాలా ఇప్పుడు మస్ట్ నీడ్, అవసరం, చాలా అవసరం.
కానీ దాంతోపాటు బంధాలు కూడా మన చుట్టే ఉండాలని ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ కోరుకుంటున్నారు మిత్రం. మీరు కూడా అందరి కథను ఒక్కటికి 2 సార్లు విని మీరందరూ మీ మనస్సు మీ బుద్ధిని మార్చుకోవాలని ఆశిస్తున్నాను.